నిన్న రాత్రి సుమారు 11 గంటల 15 నిమిషాలకు భారతదేశంలో ఒక పెద్ద అద్భుతమే జరిగింది. దురదృష్టం ఏమిటంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అన్నీ దాన్ని కవర్ చేయడంలో విఫలమయ్యాయి. కానీ సోషల్ మీడియా మాత్రం ఒక అడుగు ముందే ఉంది. అన్నిటినీ కవర్ చేసింది. అందులోని ముఖ్యాంశాలు ముందుగా తెలుసుకుందాం. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడింది. దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోయింది. యువత అందరూ ఉద్యోగాలతో మునిగిపోయారు అని అనేక సర్వేలు వెల్లడించాయి. దేశంలో అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. భారతదేశ యువతతో చైనా యువత ఏమాత్రం సరితూగరు అని చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన డీప్సీక్ స్వయంగా వెల్లడించింది. ఏంటి, నమ్మడం లేదా? నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఇవిగో సాక్ష్యాలు. యువత అందరూ సంబరాల్లో మునిగి తేలారు. అందులో మన తెలుగు యువత ఒక 10 అడుగులు ముందుకేసి ఏదో రాత్రిపూట సరదాగా రోడ్ బ్లాక్ చేసి ప్రజా రవాణాకు కొంచెం ఇబ్బంది కలిగించి ఏదో తపాసులతో తమ ఆనందోత్సాహాలను వెల్లడించాడు. ఇందులో కొంతమంది కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు. ఇంత చిన్న విషయానికి పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించి భయభ్రాంతులకు గురి చేశారు. దానికి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఇది మనం అందరం డిస్కస్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. దీన్నే సివిక్ సెన్స్ అని అంటారు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఎక్కడ అహ్మదాబాద్ స్టేడియంలో ఆర్సీబీ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఇక్కడ హైదరాబాద్ వైజాగ్లో యువత రోడ్ల మీద పడి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది ఏమిటి? పోలీసుల చేత లాఠీ దెబ్బలు తినడం ఏంటి? దేశం ఎత్తిపోతుంది. దేనికి ఎంత మోతాదులో రియాక్ట్ అవ్వాలో తెలియనంత ఇదిగా వేలాది మంది యువత ఉన్నారా? క్షమించండి, నేను ఎవరిని కించపరచాలని గాను యువత ఉత్సాహాన్ని విమర్శించడం కానీ నా భావం కాదు. కానీ మితిమీరిన అత్యుత్సాహం అనేది కూడా బాధ్యత రహితమని గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఆర్సీబీ కప్పు గెలిచింది, బాగానే ఉంది. కానీ దీనికి హైదరాబాద్ రోడ్స్ ఎందుకు సఫర్ కావాలి? విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టాడు. మీరు పబ్లిక్ ప్రాపర్టీని ఎందుకు బ్రేక్ చేస్తున్నారు బాస్? కప్పు బెంగళూరుకి వచ్చింది, తలనొప్పి మాత్రం హైదరాబాద్కి వచ్చింది. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే అది గవర్నమెంట్ మనీ కాదు బాస్, మన అందరి జేబులో మనీ, మన ట్యాక్స్ మనీ, అంటే మన ఓన్ మనీ బాస్. సిగ్నల్ పోల్ బ్రేక్ చేస్తే విరాట్ కోహ్లీ అప్రిసియేషన్ పోస్ట్ పెట్టలేదు అనుకుంటావా? రోడ్డు డివైడర్ మీద డ్యాన్స్ చేస్తే ఆర్సీబీ నెక్స్ట్ సీజన్ 11 ప్లేయర్స్లో నిన్ను కూడా తీసుకుంటారు అనుకుంటున్నావా? ఏంది బాస్, ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. బ్రో, రికార్డ్ చేయి, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వాలి. 5 సెకండ్స్ రీల్ కోసం లైఫ్ రిస్క్లో పెట్టాం. లైక్స్ కోసం పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఇది ఫ్యానిజం కాదు, అటెన్షన్ సీకింగ్. క్రికెట్ అంటే ఒక ఎమోషన్, మన అందరికీ ఇష్టం. కానీ మన హ్యాపీనెస్ వల్ల ఇంకొక ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు బాస్. రియల్ ఫ్యాన్స్ అంటే టీంని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి, అంతేగాని ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసి సిటీలో గందరగోళం సృష్టించడం కాదు. రియల్ విక్టరీ అనేది రెస్పాన్సిబుల్ సెలబ్రేషన్లోనే ఉంటాయి బాస్. చూస్తున్న వీక్షకులు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది క్రికెట్ మీద హేట్ కాదు, ఎక్స్ట్రీమ్ న్యూసెన్స్ మీద సెటైర్ మాత్రమే.